హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేనైతే ఈరోజు టిఫిన్కి ఏమి లేదని ఇలా ట్రై చేస్తున్నానండి. మీరు కూడా చూడండి నేను ఏమి ప్రిపేర్ చేస్తున్నాను అన్నది. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని పోపు దినుసులు వేసుకోవాలి. ఆయిల్ వేసి పోపు దినుసులు అనేది వేసుకోవాలి. దీనిలో ఒక ఆనియన్, పచ్చిమిర్చి కట్ చేసి దీనిలో వేసుకోవాలి. నేనైతే ఇలాగా కట్ చేసి పక్కన పెట్టాను. మీరు కూడా ట్రై చేయండి. ఇలా 2 పచ్చిమిర్చి అయితే సరిపోతాయండి. చూడండి, ఇవైతే నేను ఒక ఆనియన్ తీసుకున్నాను. ఆనియన్లో సగమే దీనిలో వేసాను. మీరు కూడా ఇలా పోపులో వేసేసుకుని ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా సిమ్లో వేయించుకోండి. ఇది వేగిన తర్వాత చిటికెడంత పసుపు వేసి కరివేపాకు వేసుకుని ఇది పోపు అనేది ప్రిపేర్ చేసుకోవాలి. చిన్నపిల్లలు ఈ ఫుడ్ను చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా ట్రై చేయండి. చూడండి, నేను పసుపు వేసేసాను. ఇప్పుడు కరివేపాకు వేసుకుని వేయించుకుందాం. పోపు అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ముందుగా మనం ఒక వండిన రైస్ ఉంటుంది కదా, అదైతే ఒక బౌల్లోకి తీసుకున్నాను. ఆ బౌల్లో తీసుకున్న దానిలో కొద్దిగా పెరుగు వేసాను. పెరుగు వేసుకుని దీనిలోనే కొద్దిగా సాల్ట్, పెరుగు మనకు సరిపడినంత పెరుగు వేసుకోవచ్చు. సాల్ట్ రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకుని ఇందులో మనం కట్ చేసి మిగిల్చిన ఆనియన్స్ ఉన్నాయి కదా, ఆ ఆనియన్స్ ముక్కలు కూడా ఇందులో వేసి తగినన్ని నీరు పోసుకుని మనం పెరుగన్నంలాగా కలుపుకోవటమేనండి. ఏం లేదు, పెద్ద కుదరంది అంటూ ఏం లేదు. కొత్త వారి కోసం చెప్తున్నాను, ఇది తెలియని వారి కోసం చెప్తున్నాను. తెలిసిన వారైతే స్కిప్ చేసేయచ్చు. చూడండి, ఇలా వాటర్ వేసుకుని కలుపుకుని మనం ప్రిపేర్ చేసిన పోపుని అయితే దీనిలో వేసుకోవాలి. ఈ పోపుని వేసుకుని బాగా మిక్స్ చేసుకుంటే ఇదిగో ఇలా అయితే ప్రిపేర్ అవుతుంది. ఇది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. చాలా హెల్తీగా ఉంటుంది. పిల్లలకి ఏదైనా కలర్ఫుల్గా కావాలి కదా. చూడండి, మా పాప అయితే ఎంతో ఇష్టంగా తింటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. పిల్లలకి ఇది చాలా ఉదయాన్నే పెడితే చాలా మంచి ఆరోగ్యం కూడా ఉంటుందండి. చూడండి, చాలా ఇష్టంగా తింటారు పిల్లలైతే. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో నాకైతే కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకున్న వారికి మన ఛానల్లో ఈ వీడియోనైతే షేర్ చేయండి. చూడండి, మా పాప ఇష్టంగా తింటుంది. ప్లీజ్ లైక్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.